ఓకేనండి. 1 person బాట్ 3 items. ఒక వ్యక్తి 3 items కొన్నాడంట, ఈచ్ వన్ ఎట్ 30,000 రూపీస్. చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక ఒక్కొక్కటి 30,000 రూపాయలు కొన్నాడంట. చూడండి, ఆన్ సెల్లింగ్ 1 item ఈ గాట్ 20% ప్రాఫిట్. ఒక దాని మీద 20% ప్రాఫిట్ వచ్చిందంట. అండ్ ఆన్ అనదర్ ఐటమ్ ఈ గాట్ 25% ప్రాఫిట్. రెండో దాని మీద 25% వచ్చిందంట ప్రాఫిట్. అండ్ ఆన్ లాస్ట్ ఐటమ్ ఈ గాట్ చెప్పండి ఇక్కడ 30% లాస్. మూడో దాని మీద ఎంత వచ్చిందంటే 30% లాస్ వచ్చిందంట. దెన్ ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్ ఫైనలీ హీ గాట్ హౌ మచ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని అడిగాడు. ప్రాఫిట్ కాబట్టి ఇది +20 అండి. అలాగే ఇది చూసుకుంటే ఇది +25 అండి. ఇది చూసుకుంటే -30/100 అండి. డియర్ ఫ్రెండ్స్ గమనించండి, నేనేం చెప్తున్నానంటే ప్రాఫిట్లు ప్లస్లు అండి, లాస్లు మైనస్లు అండి. అండర్స్టాండ్? సో 45లో 30 పోతే 15/3 అండి. ఏ 15 అంటే +15 కదా, 45లో 30 పోతే +15. సో 15/3 ఎంత అంటే +5 అంటే 5% అనేది గెయిన్ అండి. 5% అనేది ఏంటంటే ఇక్కడ గెయిన్. ఓకేనా డియర్ ఫ్రెండ్స్?